హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే మీకు వైల్ లూప్ మీద ఇంకా ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోలో వైల్ లూప్ గురించి అయితే డీటెయిల్ అయితే తెలుసుకోవడం జరిగింది. మనం ఇప్పటివరకు ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం అంటే ఇంట్రడక్షన్ టు పైథాన్, అలాగే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్, ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, అలాగే నెస్టెడ్ కండిషన్స్, అలాగే లూప్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అంటే ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో వైల్ లూప్ గురించి అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనం నెక్స్ట్ వీడియోలో ఫర్ లూప్ గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. ఓకేనా? వైల్ లూప్ గురించి కంప్లీట్ అయింది కాబట్టి వాటి మీద మీకు కొన్ని ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి కోడింగ్ ప్రాక్టీస్ కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో మీకు నియర్లీ 15 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఒక ప్రాబ్లం అనేది, ఒక క్వశ్చన్ అనేది నేనైతే సాల్వ్ చేసి అయితే చూపిస్తాను. క్వశ్చన్ ఫార్మాట్ అనేది అర్థం కానికి మీరు మిగతా 14 క్వశ్చన్స్ అనేవి మీరైతే సాల్వ్ చేయండి అనమాట. సాల్వ్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. ఇక్కడ 12th క్వశ్చన్ అయితే సాల్వ్ చేస్తాను. 12th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ నేనైతే స్క్రీన్ అయితే స్ప్లిట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 12th క్వశ్చన్ ఏంటంటే గివెన్ అండ్ ఇంటీజర్ నెంబర్ n యాజ్ ఇన్పుట్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద rectangular triangular pattern ఆఫ్ n లైన్స్ యూజింగ్ ఏ యాస్టిక్. ఓకేనా? యాస్టిక్ అనే ఒక క్యారెక్టర్ని యూజ్ చేసుకొని మనకి ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ చేయమంటుంది అనమాట. ఇక్కడ మీకు శాంపుల్ ఇన్పుట్ చూస్తే మీకు అయితే క్లియర్గా అయితే అర్థం కావడం జరుగుతుంది. ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ అయితే ఏమి ఇచ్చారంటే ఒక ఇంటీజర్ నెంబర్ అనేది ఒక ఇన్పుట్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్పుట్ నెంబర్, ఆ ఇంటీజర్ని బేస్ చేసుకొని మనకి అన్ని స్టార్స్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా? ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క స్టార్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడైతే ఆ ఇంటీజర్ నెంబర్కి ఈక్వల్గా అయ్యే స్టార్స్ వస్తాయో అప్పుడు మనం ఆపాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి 4 అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ లైన్లో ఒక స్టార్, సెకండ్ లైన్లో 2 స్టార్స్, థర్డ్ లైన్లో 3 స్టార్స్, ఫోర్త్ లైన్లో 4 స్టార్స్. ఇప్పుడు మనకి ఇంటీజర్ నెంబర్ ఈ నెంబర్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి మనం అక్కడైతే స్టాప్ చేయాలి. ఆ కండిషన్ అనేది స్టాప్ చేసి ఆ లూప్ అనేది ఎండ్ చేయాలన్నమాట. ఓకేనా? దీన్ని మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనం ఒక ఇన్పుట్ని అయితే తీసుకోవాలి కదా. ఇక్కడ n అనేది ఒక ఇన్పుట్ని అయితే తీసుకుంటున్నాను. ఇంటీజర్ ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాను. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం దీనికోసం మనం ప్రీవియస్గా వైల్ లూప్ అనేది నేర్చుకున్నాం కాబట్టి వైల్ లూప్ బేస్ చేసుకొని ఈ కోడ్ అనేది చేద్దాం అనమాట. సో వైల్ కండిషన్, ఇక్కడ మనం కండిషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకి రిపీట్ అయ్యే బ్లాక్ ఏంది? స్టార్ట్స్ అయితే ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ ఆఫ్ స్టార్ట్స్. ఓకేనా? ఈ స్టార్ట్స్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ చేయాలో మనకు తెలియదు. ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఒక కౌంటర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఈ బ్లాక్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో ఒక ఇనిషియలైజేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో చూడకుంటే ఆ వీడియో చూస్తే ఈ వీడియో అనేది క్లారిటీ అయితే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇనిషియలైజేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ కౌంటర్ ఒక కండిషన్ అయితే యాడ్ చేద్దాం. ఈ కండిషన్ అనేది ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ కావాలి? కౌంటర్ లెస్ దెన్ n. అంటే కౌంటర్ లెస్ దెన్ n అని ఎందుకు ఇచ్చానంటే ఈ కౌంటర్ అనేది 0 నుంచి n-1 వరకు ఎగ్జిక్యూట్ కావాలన్నమాట ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది. ఓకేనా? 0 నుంచి n-1 అంటే n టైప్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. 0 అనేది ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ అనేది రిపీట్ కావాలి కదా. ఈ స్టార్స్ అనేవి ఒక్కొక్క లైన్లో రిపీట్ కావాలి. సో మనకి ఎన్నిసార్లు రిపీట్ కావాలి? కౌంటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆ కౌంటర్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటే ఈ స్టార్స్ కూడా ఇంక్రీజ్ చేద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు అవుట్పుట్ చూసి అర్థమవుతుంది. కౌంటర్ అనేది ఇద్దాం. ఇప్పుడు మనం కౌంటర్ని అయితే అప్డేట్ చేద్దాం. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1. ఓకేనా? ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే ఫస్ట్ n అనే వేరియబుల్ లోపల ఒక ఇంటీజర్ నెంబర్ అనేది స్టోర్ అవుతుంది. దాని తర్వాత కౌంటర్ ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు మనకి n అనేది 4 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు కౌంటర్ 0 లెస్ దెన్ 4 అంతే కదా. సో మనకి ఈ కండిషనల్ బ్లాక్లో అయితే రావడం జరుగుతుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి అయితే రావడం జరుగుతుంది. ప్రింట్ స్టార్ ఇంటూ కౌంటర్. మనకి కౌంటర్లో ఏముంది? 0 ఉంది కాబట్టి మనకి ఏమి ప్రింట్ కాదనమాట. సో మనం ఇక్కడ +1 అయితే పెట్టాలి. +1 అని పెట్టినప్పుడు అయితే మనకి ఫస్ట్ లైన్లో ఒక స్టార్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సెకండ్ లైన్లో కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ మనకి 1 అవుతుంది అనమాట. కౌంటర్లో 0 ఉంది కదా. 0 + 1 అంటే 1 అవుతుంది. కౌంటర్లో 1 అవుతుంది. 1 లెస్ దెన్ 4 అని చెక్ చేద్దాం. అంటే మనకి 1 అనేది 4 కన్నా తక్కువనే కాబట్టి మళ్ళీ మనకి ఈ కండిషనల్ బ్లాక్లోకి వచ్చి మనకి సెకండ్ లైన్లో 2 స్టార్స్ అయితే ప్రింట్ అవుతాయి అనమాట. ఎందుకంటే కౌంటర్లో 1 ఉంది. 1 + 1 2 ఇంటూ ఈ యాస్టిక్ చేసినప్పుడు 2 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. అలాగే కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే +1 కదా. 2 + 1 చేసినప్పుడు మళ్ళీ కౌంటర్లో 3 అయితే ఉండడం జరుగుతుంది. మళ్ళీ 3 లెస్ దెన్
4 అని చెక్ చేస్తాం. మళ్ళీ 3 + 1 అంటే 4. నెక్స్ట్ లైన్లో 4 స్టార్స్. ఈ విధంగా ఒక్కో స్టార్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వచ్చాయన్నమాట. ఎప్పటి వరకు n < అయినంత వరకు అనమాట. ఈ కౌంటర్ అనేది ఎందుకంటే ఒక నెంబర్ తక్కువ ఉన్నంత వరకు అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పుడు మనకి కండిషన్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. సరే మనం దీని అయితే రన్ చేద్దాం. మనకి కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందా లేదా అని చెక్ చేద్దాం. ఇక్కడ మనం ఒక ఇన్పుట్ అయితే ఇద్దాం. ఇక్కడ నేను 4 అని అయితే ఇస్తున్నాను. ఇది ఎప్పుడైనా మనం బ్రాకెట్స్ లోపు అయితే ఇవ్వాలన్నమాట, లేకపోతే మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను రన్ చేసినాడైతే మళ్ళీ ఒకసారి అయితే రన్ చేద్దాం. ఇక్కడ నేను సార్ క్లియర్ చేశాను. మళ్ళీ రన్ చేసినాడైతే ఇక్కడ మనం ఒక ఇన్పుట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను 4 అనేది ఇచ్చాను. చూసారు కదా, మనకి ఒక్కొక్క రోలో ఒక్కొక్క స్టార్ అనేది ఇంక్రీజ్ అవుతూ రావడం జరిగింది అనమాట. ఎప్పటి వరకు ఆ నెంబర్ అనేది ఆ స్టార్స్ అనేవి మన ఇంటీజర్ నెంబర్కి ఈక్వల్ అయ్యేంత వరకు, మనకి 4 స్టార్స్ వచ్చేంత వరకు మనకి ఒక్కో స్టార్ అనేది ఇంక్రీజ్ అవుతూ రావడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ రన్ చేసి ఒకసారి 5 అని ఇచ్చినట్టయితే 5 రోస్ అయితే రావాలన్నమాట. చూసారు కదా, మనకి 5 రోస్ అయితే రావడం జరిగింది. ఒక్కొక్క రోలో ఒక్కొక్క స్టార్ అనేది ఇంక్రీజ్ అవుతూ రావడం జరిగింది అనమాట. ఓకేనా. మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇవన్నీ సాల్వ్ చేసి మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేయండి అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ.